బీచ్లో అయితే వేరే ఫన్ లెవెల్ ఉంది. ఒక స్పెషల్ మీరు కావాలంటే పడుకోవచ్చు చక్కగా. 25-30 ఎకరాల్లో చేసిన గుడి. ఈ గుడిలో చెప్పాలంటే 1000 లింగు ఉన్నాయి. భయపడ్డానికి అన్న భయంని నేను ఎలాగైనా బయట రావాలి. ఏంటి రైడ్ బాబోయ్, ఇంకా ఫాస్ట్ వేస్తున్నాడు ఏంటి, ఇంకా ఫాస్ట్ చేస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు చూడండి టైం 6:55 అయింది. అండ్ అలాగే ఇప్పుడు నేను నిషా రెడీ అయిపోయాం. అండ్ మేము ఆల్రెడీ 6 o'clock లెగిసాము. 6 o'clock లెగిసి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి ఇప్పుడు మేము బయలుదేరిపోతాం. ఎందుకంటే నిషా ఇక్కడే ఉంది. మా లగేజ్ మొత్తం ప్యాక్ చేసాం. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం బాపట్లకి. సో చీరాల్లో ప్రజెంట్ ఉన్నాము. నైట్ స్టే నిన్నైతే ఇక్కడే చేసాము, మీరు వీడియోలో చూసారు కదా. సో ఈ హోటల్లో స్టే చేసాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బాపట్లకి వెళ్దాం. సో ఇవాళ మాది డే 6. ఇవాళ మేము వెళ్తాం బాపట్ల. కానీ ఇప్పుడు నాకేం కనిపించిందంటే ఇక్కడ టీ రెడీ అవుతుంది. సో ఫస్ట్ కొంచెం టీ తాగుతాం, దాని తర్వాత దారిలో బ్రేక్ఫాస్ట్, అండ్ దాని తర్వాత బాపట్ల బయలుదేరుతాం. గర్మా గరం చాయ్. గుడ్ మార్నింగ్. వావ్, పొద్దున్న టీ అండ్ బిస్కెట్. వేడి చాయ్. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. అండ్ చూడండి బ్యాటరీ 2 points ఇక్కడ కనపడుతుంది. 2 points అంటే 86 రేంజ్ ఉంది. 35% బ్యాటరీ ఉంది. నాకు చీరాలలో ఒకటి ఈవీ స్టేషన్ కనిపించింది, ఛార్జింగ్ స్టేషన్. సో ఇప్పుడు అక్కడికే వెళ్తాను. ఒక అరగంట సేపు ఛార్జ్ చేస్తే చాలు, హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు. ఇంకా ఎక్కువ మిగిలిద్ది. నిషా ఇక్కడ కార్ ఛార్జింగ్ చేయాలంటే మొత్తం ఛార్జర్ తీసి కనెక్ట్ చేస్తుంది నా పని తగ్గించడానికి. అంతే, ఆల్రెడీ ఇక్కడ ఛార్జింగ్ ఉంది, ఛార్జర్ తీసుకొని కనెక్ట్ చేయాలి. కానీ తెలియకుండానే ఛార్జర్ వేసేస్తుంది. I was helping you. You were helping. Good way. అయితే ఇప్పుడు మా కార్ అనేది ఛార్జింగ్ ఎక్కుతుంది ఇక్కడ. అండ్ అలాగే ఇదిగోండి ఛార్జర్ కనెక్ట్ చేశాను. 36% ఇప్పుడు అయింది. నాకు ఆల్రెడీ 4 minutes అయింది ఛార్జింగ్ పెట్టి. నేను 31లో పెట్టాను. ఓకే, జస్ట్ ఒక 100 రూపాయలది ఛార్జ్ చేద్దాం చాలు, ఎందుకంటే సరిపోద్ది, నాకు చాలా ఎక్కువ వచ్చేస్తుంది, ఇంటి దాకా వెళ్ళిపోవచ్చు. కార్ అనేది ఒక పావు గంట ఛార్జ్ అవుతుంది. అందులో నేను నిషా ఇక్కడ టిఫిన్ కనిపిస్తుంది, చిన్న టిఫిన్ కొట్టులో ఉంది. సో అక్కడ వెళ్ళి టిఫిన్ చేసేద్దామని ప్లాన్ చేశాను. ఇదిగోండి వేడి ఇడ్లీ వచ్చేసింది, చూడడంలో భలే ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసాం, ఇప్పుడు వచ్చేసాం కార్ దగ్గరికి. కార్ కూడా ఆల్రెడీ ఛార్జ్ అయిపోయింది. ఇది మన కార్ 65% ఛార్జ్ అయిపోయింది. 31లో అనేది నేను స్టార్ట్ చేశాను ఛార్జింగ్, ఇప్పుడు 65. 100 రూపాయలు ఛార్జ్ చేశాను. నిన్న చూసారా, నేనేమో మొత్తం మీద 153 కిలోమీటర్ తోలాను. అప్పుడు కూడా నాకు 30% మిగిలి ఉంది. నాకు 80 అంత రేంజ్ చూపించింది. ఇప్పుడు చీరాల నుంచి మంగళగిరి దాకా వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్? సుమారుగా 90 కిలోమీటర్. సరే 100 కిలోమీటర్ వేసుకోండి. 100 కిలోమీటర్ అంటే కార్ మనకి పెట్రోల్ 1 కిలోమీటర్ ఎంత? 8 రూపాయలు పడుతుంది అనుకోండి. 8 రూపాయలు అంటే 100 కిలోమీటర్ వేసుకుంటే మనకి 800 రూపాయలు బిల్లు అవుతుంది. సో ఇప్పుడు నేను ఎంత? 150 రూపాయలు మొత్తం చెప్పాలంటే. నేను అక్కడ నా ఇంటికి రీచ్ అవ్వాలంటే 150 కూడా కాదు, 100 రూపాయల్లో నేను వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 40% బ్యాటరీ అవుతుంది. 150 రూపాయలు నాది ఫుల్ ఛార్జ్ అవుతుంది. దాంట్లో నేను 220 కిలోమీటర్ అయితే తోలేస్తాను ఏసీతో. సో దాన్ని సగం వేసుకోండి, 100 కిలోమీటర్ తోలుతున్నాను అనుకోండి. 100 కిలోమీటర్ ఎంత? 75 రూపాయలు. అంటే 800 ఎక్కడ, 75 రూపాయలు ఎక్కడ? నేను 75 రూపాయల్లోనే చీరాల వచ్చేసాను, అది కూడా కార్లో. సో ఇప్పుడు మనం బాపట్ల అనేది ఎంటర్ అయిపోయాము. అండ్ అలాగే బీచ్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ నుంచి బీచ్ ఇంకా జస్ట్ దాదాపు అనేది ఒక 3 కిలోమీటర్ అంత దూరంలో ఉన్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ మనం కలుద్దాం బీచ్లో. సో గైజ్, అయితే ఇప్పుడు మేము రీచ్ అయిపోయాము బీచ్ దగ్గరికి. సూర్యలంక బీచ్ అంటారు దీన్ని. అంటే ఇది బాపట్లలోనే ఉంటుంది, కానీ సూర్యలంక పేరుతో ఉంటుంది ఇది. అండ్ ఇదిగోండి మన బీచ్, చూస్తున్నారా లోపల? వావ్ ఏం కనపడుతుంది. ఇవాళ అయితే వేవ్స్ చాలా ఎక్కువ పెద్దగా భలే కనపడుతున్నాయి. ఓకే, నిషాకి ఫస్ట్ ఆకలి వేస్తుంది. సో హరిత రిసార్ట్ ఒకటి ఇక్కడ ఉంది, దాని లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ వెళ్ళి కొంచెం తినేసి తర్వాత వచ్చి బీచ్ అనేది ఎంజాయ్ చేద్దాం. బీచ్లో అనేది ఒక మంచి ప్లేస్ ఉంది కూర్చోడానికి, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేద్దాం. అంటే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాది, బట్ నాదేనే సెకండ్ బ్రేక్ఫాస్ట్. బట్ తనకి ఆకలి వేస్తుంది కాబట్టి round 2. అండ్ చూడండి మేము అక్కడ నుంచి లోపలికి వచ్చాం. ఇది మొత్తం హరిత రిసార్ట్.
బీచ్ వ్యూ కావాలంటే ఇక్కడ మీ రూమ్ తీసుకోవచ్చు అండ్ మీకు మొత్తం అక్కడ బీచ్ కనపడుతుంది. కానీ ఏంటంటే ఈ అన్నీ ఫుల్ ఉన్నాయి, అందుకు నాకు దొరకలేదు కాబట్టి నేను ఇక్కడ బుక్ చేయలేదు. వావ్, బీచ్ అయితే భలే కనపడుతుంది. ఆఖరికి ఇంతసేపు నుంచి రెస్టారెంట్ వెతుకుతున్నాం, ఇప్పుడు రెస్టారెంట్ దొరికింది, దీని లోపలికి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మాకు ప్లేస్ దొరికింది అండ్ ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం వ్యూ ఉంది చూడండి, సీ వ్యూ, బీచ్ వ్యూ, వాట్ ఎవర్ వ్యూ. సో గైస్ అయితే మేము ఆర్డర్ చేసాం ఫ్రైడ్ రైస్, బ్రేక్ఫాస్ట్లో ఇంకేం లేదు అయిపోయింది అన్నారు, అది కూడా 10 o'clock అయిపోయింది. అండ్ టేస్ట్ అయితే అస్సలు బాగా, ఇక్కడ సర్వీస్ కూడా బాగాలేదు. సో గైస్ అయితే మేము బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి అండ్ ఇప్పుడు వెళ్దాం బీచ్ దగ్గరికి, కొన్ని ఫోటో సెషన్స్ చేద్దాం అండ్ మీకు బీచ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇవాళ క్లైమేట్ కూడా అద్భుతంగా ఉంది, ఎండ లేదు, చాలా కూల్ క్లైమేట్ ఉంది. థ్యాంక్ యూ గాడ్, ఇవాళ దేవుడు మాకు సాయం చేశాడు ఇంత మంచి క్లైమేట్ పెట్టేసి. అయితే ఇప్పుడు మేము వచ్చేసాం బీచ్కి, అది బాపట్ల బీచ్. నిన్న ఆల్రెడీ మనం చీరాల బీచ్ వెళ్ళాం, కానీ ఇవాళ బాపట్ల బీచ్. 2 బీచ్ కంపారిజన్ నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇది చూడండి, వావ్, బాపట్ల బీచ్ అమేజింగ్గా ఉంది, హరిత రిసార్ట్ దగ్గరే. సూర్యలంక నుంచి వచ్చారంటే అమేజింగ్గా ఉంటుంది. ఈ బీచ్ ఎంట్రీ కొడితే వావ్ అంటే వావ్ ఉంది. ఇవాళ క్లైమేట్ కూడా అమేజింగ్ ఉంది. వామ్మో, నీళ్ళు ఇంతకుముందు అక్కడెక్కడో ఉండేవి, కానీ ఇవాళ ఎక్కడి దాకా వచ్చేసినాయి, చాలా దగ్గరకు వచ్చేసినాయి. మామూలుగా చూడండి, ఇది ఎంట్రన్స్ మీకు కనపడుతుంది, ఈ ల్యాండ్ ఉంది మొత్తం, దాని తర్వాత మనకి అనేది బీచ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ వాటర్ అంతా ఇక్కడ దాకా వచ్చేసింది, ఇక్కడ దాకా వచ్చేసింది. వావ్ గైస్, బీచ్ అయితే అమేజింగ్గా ఉంది, అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంది, భలే ఉంది అసలు. ఓ అయ్యి భలే వచ్చింది వాటర్. ఇది అసలైన బీచ్ అంటే. మళ్ళీ లోపలికి వెళ్దాం. వావ్, బీచ్లో అయితే వేరే ఫన్ లెవెల్ ఉంది. కానీ నిజంగానే చీరాలతో కంపేర్ చేస్తే బాపట్ల బీచ్ నాకు చాలా నచ్చింది. మేబీ క్లైమేట్ నాకు ఇవాళ సపోర్ట్ చేస్తుంది, ప్లస్ బీచ్ వాటర్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇవాళ వాటర్ చాలా పైదాకా వచ్చేసినాయి అండ్ దానివల్ల అనేది చాలా బాగుంది. చూసారా గైస్, ఎంత బాగుంది కదా బాపట్ల బీచ్లో. ఇదొక స్పెషల్, మీరు కావాలంటే పడుకోవచ్చు చక్కగా హాయిగా, నేను అలాగే వ్యూని మాత్రం ఎంజాయ్ చేయాలి. వావ్, ఓకే, జస్ట్ ఇప్పుడు నాకేం తెలిసిందంటే అది రెంట్కి వచ్చేస్తుంది, గంటకి 70 రూపాయలు. మీకు కావాలంటే మీరు అక్కడ డ్రెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం కార్ దగ్గరికి అండ్ చూడండి నాకు ట్యానింగ్ ఎంత అయిపోయింది. ఇది ఇవాళ ఒక్క రోజుది కాదు, ఇన్ని రోజులు నేను ట్రావెల్ చేస్తున్నాను కదా, అందుకని ట్యానింగ్. అండ్ వావ్, బాయ్ బాపట్ల బీచ్, బాయ్ బాయ్. నిషాన్ అడుగుదాం, నీకు ఎలా అనిపించింది బీచ్? బాగుందా? ఈ బీచ్ బాగుందా, చీరాల బీచ్ బాలేదా? ఓ, చీరాల బీచ్ బాలేదా? తెలుగు నేర్చేసుకుంటున్నాను భలేగా. సో నేను కార్ నుంచి నేను నా డ్రెస్ కూడా ఇప్పుడు తీసుకొచ్చేసాను, ఎందుకంటే కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దాం. నేను చాలా వరకు తడిసిపోయాను అండ్ చాలా సాల్ట్ వాటర్, అసలు నిజంగా నేను నోరులో నీళ్ళు వెళ్ళింది అండ్ ఆ టైంలో మొత్తం సాల్టీగా అనిపించింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డ్రై ఫిష్ కూడా దొరుకుతున్నాయి, చూసారా ఎన్ని వెరైటీలో చేపలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి, అలాగే చాలా ఉన్నాయి. నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను అండ్ ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేశాను. నిన్న రాత్రి వేసుకున్నాను నైట్ డ్రెస్, మళ్ళీ వేసేసుకున్నాను. ఓకే, లక్కీలీ ఈ డ్రెస్ ఉంది, నేను ఎక్కువ యూజ్ చేయలేదు, ఓన్లీ నైట్ పడుకోవడప్పుడే వేసుకున్నాను. సో అట్లీస్ట్ ఫ్రెష్ అయిపోయాను, డ్రెస్ చేంజ్ చేశాను, బాగుంది. ఇప్పుడు వచ్చేసాం మన కార్ దగ్గరికి, ఇది సామాన్లు లోపల పెట్టేద్దాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి ఒక గుడి ఉంది దారిలో, ఆ గుడి చూపిస్తాను. అండ్ గుడి తర్వాత ఇంకొక ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తా, చాలా అమేజింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది గవర్నమెంట్ది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక బీచ్ దగ్గర. ఇది చూడండి ఎంత బాగుంది కదా, జెట్ ఫైటర్ భలే ఉంది అసలు. సో గైస్ ఇది చూస్తున్నారా, ఇది చార్మినార్ అని చెప్తున్నాను, చూసారా చార్మినార్ లా కనబడుతుంది కదా మీకు. ఇది వచ్చేసరికి మన బాపట్లలో ఉంది ఎగ్జిబిషన్. ఇది మొత్తం, ఇది నిన్న రాత్రి నేను వెళ్ళాను, మొత్తం కవర్ చేశాను, నేను మీకు తర్వాత చూపిస్తాను మొత్తం. సో గైస్ నేను మీకు చెప్పాను కదా, నేను మీకు ఒక గుడి చూపిస్తాను, చాలా ఫేమస్ గుడి, చాలా పెద్ద గుడి. అది అంటే మీరు ఊహించలేరు, ఒక గుడి అనేది 25 ఎకరాల్లో అనేది గుడి కట్టారు. ఈ
పొన్నూరు అనే ఊరు ఉంది చిన్న, అంటే మీరు విజయవాడ నుంచి వచ్చినప్పుడు మీకు ఒక 50 నుంచి 60 కిలోమీటర్ దూరంలో పొన్నూరు అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో అనేది ఒక గుడి కట్టారు, చాలా బాగుంది, చాలా ఫేమస్ గుడి ఇక్కడ. అండ్ ఈ గుడిలో చెప్పాలంటే 1000 లింగు ఉన్నాయి. మీరు ఊహించగలరా? లేరు కదా. 1000 లింగ్ అంటే అనుకుంటున్నారు ఎన్ని? అసలు నిజంగానే నేను చాలా ఎక్సైటెడ్ లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి. లోపల మొత్తం గుడి మొత్తం నేను మీకు చూపిస్తాను. సో ఈ గుడికి 2 ఎంట్రన్స్ ఉన్నాయి, ఇదొకటి అదొకటి, 2 వేరే వేరే గుడి. కానీ నేను మీకు చెప్పేస్తున్నాను, ఆ గుడి ఎంట్రన్స్ అనేది వేరే గుడి. ఆ గుడి మొత్తం అనేది శ్రీ వీరాంజనేయ స్వామి గుడికి వెళ్ళే దారి అది. అండ్ ఈ గుడి ఎంట్రన్స్, ఈ గుడి మొత్తం లోపలికి వెళ్తే శ్రీ సహస్రలింగేశ్వర శ్రీ సహస్రలింగేశ్వర స్వామి గుడి ఎంట్రన్స్. సో 2 వేరే వేరే ఎంట్రన్స్, 2 వేరే గుడి. కానీ నేనేమనుకున్నా లోపల 2 గుడికి కనెక్షన్ ఉంటుంది. బట్ స్టిల్ ఒకసారి అయినా వెళ్ళి చెక్ చేద్దాము. అండ్ దీని వెనకాల కూడా ఇంకొకటి గుడి ఉంది, అది కూడా ఏంటో చెక్ చేద్దాం. ఇదే 25 to 30 ఏకర్స్, అంటే 25-30 ఎకరాల్లో చేసిన గుడి. సో మొత్తం ఒకసారి వెళ్ళి లోపల ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి, ఎందుకంటే గుడి మొత్తం అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మొత్తం మీకు రాసి ఉంటుంది. నేను చూస్తున్నారు ఇక్కడ చూడండి, ఇక్కడ రాసి ఉంటుంది శ్రీ సహస్రలింగేశ్వర స్వామి గుడి అని రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, మీకు అన్ని దేవుళ్ళ ఫోటోలు ఇక్కడ ఉంటాయి. అండ్ అటు కూడా మీరు చూసారంటే టెంపుల్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని లోపలికి వెళ్ళిపోదాం. నాకేం తెలిసిందంటే దీని లోపల చాలా పెద్ద విగ్రహం ఒకటి ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందో. కానీ అది కూడా ఏం తెలిసిందంటే లోపల వీడియో అలౌడ్ లేదు, బట్ మోస్ట్లీ ట్రై చేస్తాను కవర్ చేయడానికి. లోపల ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, చాలా మంచి ఖుష్బు ఉంది. ఓకే, నేను చూస్తున్నాను గుడి మొత్తం మూసేస్తుంది, ఇక్కడ మూసేస్తుంది, అక్కడ కూడా మూసేస్తుంది, అది మూసేస్తుంది, అది ఒక్కటే ఓపెన్ ఉంది. కానీ లోపల వెళ్తుంది, అక్కడే ఉందో. సో నేను మీకు చెప్తున్నాను, అది నేను అక్కడ నుంచి లోపలికి వచ్చాను. అండ్ అలాగే నేను మీకు చెప్పాను కదా ఇంకొకటి గుడిలాగా ఉంది, కనెక్టింగ్ అనుకున్నాను చెప్పాను చూసారా. సో ఇది ఇంకొకటి, ఇలాగే 2 వచ్చేస్తే లోపల కనెక్టింగే, కానీ చాలా పెద్ద గుడి ఇది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఓ మై గాడ్ ఎంత పెద్దదో అది. వావ్, ఈ కలర్ మాత్రం భలే ఉంది. యాంబియన్స్ చూడండి ఎంత బాగా కట్టారు, చాలా బాగుంది. ఓకే గైస్, నేనైతే చాలా లేట్ అయిపోయాను ఇక్కడ రావడానికి. గేట్ మాత్రం చూస్తున్నారు ఎంత పెద్దది ఉందో. అయితే లోపల మనకి ఆంజనేయ స్వామి పెద్ద మూర్తి ఉందని తెలిసింది నాకు. ఆంజనేయ స్వామి ఏదో మరి నాకు కన్ఫర్మ్గా తెలియదు, కానీ మీరు ఇక్కడ తప్పకుండా రావాలి, దర్శనం చేయాలి. దర్శనం చేసి చూడండి, నిజంగానే చెప్తున్నాను కదా, చాలా బాగుంది టెంపుల్. నిజంగానే గుడి ఎంత బాగుందని నేను అస్సలు అనుకోలేదు. బయట నుంచే ఇది ఎంత బాగుందంటే లోపల అయితే ఇంకా 10 రెట్లు ఎక్కువ బాగుంది ఈ టెంపుల్. గైస్ డెఫినెట్గా మీరు విజిట్ చేయాల్సిందే ఇక్కడ. ఈ గుడి టైమింగ్ మీకు తెలుసుకోవాలంటే చూడండి, ప్రతిరోజు 6 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 3:30 నుండి 8 వరకు ఉంటుంది. అదే మంగళవారం, శనివారం, ఆదివారం ఆ రోజుల్లో అనేది మనకి 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటుంది. అండ్ అలాగే మీకు టికెట్ ప్రైసెస్ ఏదైనా తెలుసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ టికెట్ ప్రైసెస్. ఇక్కడ గుడి, దీని లోపల ఇంకొక గుడి, అక్కడ ఒక గుడి, అక్కడ ఒక గుడి, అక్కడ ఒక గుడి, ఇంకొక గుడి, ఇంకొక గుడి, ఇంకొక గుడి. చాలా పెద్ద గుడి, చాలా గుడులు ఉన్నాయి అబ్బాయి ఇక్కడ. మీరు తప్పకుండా రావాలి ఇక్కడ. ఇందాక నేను అటు నుంచి వచ్చాను, సో ఇప్పుడు మనం రిటర్న్ ఇటు నుంచి వెళ్ళిపోదాం. సో నేను మీకు చెప్పాను కదా ఇందాక దాని లోపల అటు నుండి వెళ్ళాను, అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ చేశాను. చూసారా, కానీ ఇంత పెద్ద గుడి ఇది, భలే ఉంది. సో ఇప్పుడు నేను నా కార్ దగ్గరికి వచ్చేసాను, వెళ్ళిపోదాం. గైజ్ చూడండి, మేము ఇప్పుడు వచ్చే చార్మినార్కి. బాపట్లలో ఇక్కడ ఏమో చార్మినార్ కూడా ఉంది, కానీ భలే ఉంది, వండర్ఫుల్, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీని లోపలికి వెళ్దాం, చూద్దాం. ఎంట్రీ టికెట్ ఏంటి ఎంత అనేది మొత్తం నేను చెప్తాను. టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ పర్ పర్సన్. కానీ ఫోన్పేలో కొడదామంటే వాళ్ళు ఏమన్నారు, అక్కడ టికెట్ కౌంటర్లో, మామూలుగా టికెట్ కౌంటర్ అక్కడ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇక్కడ వచ్చి డైరెక్ట్గా ఫోన్పే కొట్టని అన్నారు. అయితే ఫోన్పే కొట్టే టికెట్ ఇవ్వకుండా డైరెక్ట్ పంపించేశారు, అంటే ఇల్లీగల్, టికెట్ లేకుండా పంపించేశారు లోపలికి. ఓకే, ఇంకా అలాగే లోపలికి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా మీరు, ఇదేమో చిన్న మార్కెట్ బజార్ లాగా ఉంది. ఇక్కడ మనకి అన్ని వస్తువులు కావాలంటే దొరుకుతాయి.
లేడీస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. నెయిల్ పాలిష్ కానీ, రబ్బర్ బ్యాండ్ కానీ, హెయిర్ క్లిప్ కానీ అలాంటి అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇది ఒక బబల్ కనిపించింది మాకు. కివీ డూడుల్కి ఇది పనికి వస్తుంది. మామూలుగా కివీ అయితే దీంతో ఈ బబుల్ వేస్తుంటే తను బాగా ఆడిద్ది. సో కివీ కోసం ఇది తీసుకున్నాం. అండ్ ఇక్కడ చాలా కీ చైన్స్ కానీ అలాంటివి చాలా కనబడుతున్నాయి, భలే ఉన్నాయి. ఇదేంటి కామెడీగా ఉంది కీ చైన్. ఆర్నాల్డ్ అనుకుంటా. అండ్ ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మేము మాకేం కనబడింది 60 రూపీస్, 50 రూపీస్, 10 రూపీస్, అంటే 10 to 100 రూపీస్తో మనకి చాలా క్రాకరీ సెట్స్ ఉన్నాయి ఇక్కడ. చూద్దాం లోపల భలే భలే ఉన్నాయి అసలు. కప్స్ ఏమో భలే క్యూట్గా కనపడుతున్నాయి. ఇది చూడండి, భలే ఉంది కదా కప్పు. 20 రూపాయలు మాత్రమే, జస్ట్ 20 రూపీస్. ఇక్కడ ఏ కప్పు తీసుకున్నా 20 రూపీసే, ఏ కప్ అయినా 20. నాకు ఒక వెరైటీ కోమ్ కనిపించింది, కోమ్ చేసి చూద్దాం. లేకో ఓకే, మేము ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరిపాం. అండ్ అలాగే మేము చాలా సామాన్ తీసేసుకున్నాము. దీంట్లో ఉన్నాయి కప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ అలాంటివి. ఇంకా ముందుకు వస్తే మనకి చాలా ఇలాంటి షాప్స్ 10, 20, 50 రూపీస్ షాప్స్, 100 రూపీస్ షాప్స్ కనపడుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఏముంది. ఇది ఇందాక మెయిన్ ఎంట్రన్స్, అలా తిరిగి ఇలా వచ్చాం. ఇప్పుడు ముందు ఇక్కడ వెళ్ళి చూస్తే రోలర్ కోస్టర్ రైడ్స్ ఉన్నాయి అనుకున్నా. నేను చిన్నప్పుడు విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం వేసేవాళ్ళు ఇలాగే సేమ్, నాకు అదే గుర్తుకొస్తుంది. కానీ విజయవాడలో ఉన్న ఎగ్జిబిషన్ చాలా మిస్ చేస్తున్నాను. అరే భలే ఉంది చిన్నపిల్లలకి ఇది. నేను చిన్నప్పుడు ఇలాంటి దాంట్లో ఎగ్జిబిషన్లో ఎక్కేవాడిని, చాలా బాగుండేది. అండ్ జైంట్ వీల్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ అక్కడ ఒకటి ఉంది. ఐ థింక్ అది చాలా పెద్దది. అండ్ ఇక్కడేమో సమ్ డ్రాగన్ రైడ్ ఉంది. ఇది కూడా భలే ఉండేది డ్రాగన్ రైడ్. ఇదిగోండి చూసారా, ఓ మై గాడ్ భలే వెళ్తుంది కదా ట్రైన్. నిషా నేను డిస్కస్ చేస్తున్నాము, ఈ జైంట్ వీల్ రైడ్ నేను ఎక్కుదాం అనుకుంటున్నాను, కానీ తనేమో ఎక్కొద్దంటుంది. ఎందుకు? లేదు భయపడ్డాను, కానీ నా భయంని నేను ఎలాగైనా బయట రావాలి నేను ఈ విషయంలో. అందుకు నేను ఇప్పుడు దీనిలో ఎక్కుతాను, ఎలాగైనా ఎక్కేసి నా భయం మొత్తం బయట తీయాలి. ఏంటి మజ్జావా? మే జాऊंगा అకేలా. నేను టికెట్ తీసేసుకున్నాను జైంట్ వీల్కి. ఇదిగోండి, బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళిపోదాం. ఎలాగైనా నేను వెళ్తా లోపలికి, ఎలాగైనా ఇప్పుడు నేను ఎక్కుతాను. నా భయం నాకు ఉండదు, నాకు భయం వేస్తుంది ఆల్రెడీ. సో గైస్ నేను ఫైనల్లీ ఎక్కిపోయాను. అండ్ ఇక్కడ దీంట్లో 6 రౌండ్స్ అనేది తిప్పుతారు. నాకు ఆల్రెడీ ఇక్కడ నుంచి భయం వేస్తుంది. ఓ మై గాడ్. ఓకే, నో ప్రాబ్లం, ఆల్ ది బెస్ట్. ఓ మై గాడ్, ఎంత హైట్ వెళ్ళిపోతున్నావు. అర్రే ఊరంతా చిన్నగా కనపడుతుంది. ఓ మై గాడ్, అరే భలే ఉంది అసలు. ఓ మై గాడ్, షిట్. నాకు నిజంగానే భయం వేస్తుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్ గాయ్స్, ఇది ఈజీ కాదు, నిజంగానే చెప్తా, ఇది ఈజీ కాదు. ఎగిరిపోతున్నా, గాల్లో ఎగిరిపోతున్నా. ఓ మై గాడ్, అమ్మ నాకు భయం వేస్తుంది, నాకు నిజంగానే భయం వేస్తుంది. ఓరే ఇది ఇంకా ఫాస్ట్ వేస్తున్నాడు ఏంటి, ఇంకా ఫాస్ట్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, ఓ షిట్, ఇంకా ఫాస్ట్ చేస్తున్నారు. చూస్తున్నారా ఇంత హైట్ ఉన్నాను. బాబు ఊరంతా చిన్నగా కనపడుతుంది. అమ్మో, నిషా నాకు వెనక నుండి నాకేమో ఆల్ ది బెస్ట్ అంటుంది. ఏంటి ఆల్ ది బెస్ట్? అదిగోండి ఇక్కడ చూడండి, చూసారా హాయ్ అంటుంది. ఓరే బాప్రే, ఓ మై గాడ్. ఏ చార్మినార్ ఎగ్జిబిషన్ ఎంత చిన్న కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తే. ఇదేంటి లెఫ్ట్ రైట్ ఊగిపోతుంది అసలు. ఓ మై గాడ్, ఇదేంటి ఇంత స్పీడ్ పెంచేసి ఊగిపోవచ్చు. ఓ మై గాడ్, ఏంటి రైడ్ బాబోయ్. కింద చూడలేకపోతున్నా, నేనైతే కింద చూడట్లా, నేను అసలు చూడట్లేదు. థ్యాంక్ యూ. చక్కర नहीं, अरे I was Superman. I was sitting very strong, you know. My English going giant. Guys, ఇప్పుడు ఇంకా ముందుకు వచ్చాను. అండ్ చూడండి, ఓ మై గాడ్, ఇది చూడండి
మీకు కనబడుతుందా ఇది? ఈ రైడ్ అమేజింగ్, నో మై గాడ్, టచ్ చేసిద్ది చార్మినార్ని ఎలా అనిపిస్తుంది. అండ్ దాంట్లో ఒక లేడీ కూడా, అందరూ అరుస్తున్నారు, బేబచ్చంగా అరుస్తున్నారు. చూడండి ఇక లేడీ ఒకటి ఎలా అరుస్తుంది, ఓ మై గాడ్. అండ్ కానీ ఈ ఇలా అతనేమో పాపని పట్టుకొని ఉంది, చిన్న బాబో పాపో ఉన్నారు దాంట్లో. ఇలా ఎప్పుడు పట్టుకొని ఇలా తిప్పకూడదు, ఇది చాలా రాంగ్, అసలు ఎంకరేజ్ చేయండి. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ నాకు ఇక్కడ ఏమో మంచిది ఐస్ గోలా కనిపించింది, కలకట్ట. థ్యాంక్ యూ. వావ్, కాలకట్ట గైజ్, అమేజింగ్. వావ్, చిన్నప్పుడు తిన్నాను, అమేజింగ్ గైజ్. సో ఇప్పుడు మంది మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అండ్ నాది ఇది కూడా 50% కంప్లీట్ అయిపోయింది. చూద్దాం. సో ఇక్కడితో మొత్తం అనేది కంప్లీట్ అయిపోయింది. నాకు జెయింట్ వీల్ది ఇంకా కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. అలాగే నాకు ఇక్కడ ఏం నచ్చిందంటే టోటల్గా జస్ట్ ఈ చార్మినార్ది గెటప్ని చూసారా, అంటే ఇది మొత్తం చేశారు, ఇదొక్కటే నాకు చాలా నచ్చింది. లోపల నుంచి చూస్తే ఎంత బాగుంది ఇది, అది నిజంగా చార్మినార్లా అనిపిస్తుంది. అంటే పోస్టర్స్ ఎలా చేశారంటే రియలిస్టిక్గా ఉన్నాయి, కానీ చాలా బాగుంది. సో గైస్, అయితే నేను ఇప్పుడు నా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఓకే, ఫస్ట్ మీకు చెప్తాను బాపట్లది చూసారు ఎలా అనిపించింది ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్ ఏంటంటే బాపట్లది నేను నిన్నే ఆల్రెడీ రికార్డ్ చేశాను, ఎందుకంటే అది ఓన్లీ నైట్ టైం అనేది ఓపెన్ ఉంటుంది. అంటే ఆ టైంలో కలర్ఫుల్గా బాగా అన్ని రైడ్స్ అనేది కూడా పనిచేస్తాయి కదా. సో అందుకనే నేను ఒకరోజు ముందే నైట్లో వెళ్ళి మొత్తం రికార్డ్ చేసి పెట్టుకున్నాను. సో ఇది మొత్తం నేను వీడియో మీకు చూపించాలంటే ఈ బాపట్ల గురించి. సో ఎలా అనిపించింది మీకు మొత్తం బాపట్ల? బాగుంది కదా. సో ఇదే నా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో అండ్ అందరితో షేర్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మీరు తప్పకుండా గంట అయితే మోగిపోవాలి. సో గైజ్, ఇవాళ బ్లాగ్ ఇంతే. స్టే ట్యూన్. రేపు ఇంకా చాలా దూరం వెళ్ళిపోతున్నాను. సో మీరు తప్పకుండా రేపు వీడియో మాత్రం మిస్ చేయకండి. చాలా మంచి కంటెంట్తో వస్తాను. రేపు ఎల్లుండి 2 ప్లేసెస్ కవర్ చేస్తాను. సో ఇవాళ బ్లాగ్ అయితే ఇక్కడే ఇవ్వకూడతాను. యాజ్ ఎ సెట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.